హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం నేను మీరా ఋషికొండ గురించి రకరకాలైనటువంటి కథనాలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఋషికొండలో అసలు ఏంటి ఎగ్జాక్ట్గా అనే సిచ్యువేషన్ గురించి మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. పేదోడి ఇంటికంటే ఋషికొండ ప్యాలెస్లో బాత్రూమే పెద్దది. బట్టబయలైన రాజప్రసాదం, రహస్యాలివే, విశాలమైన విలాసవంతమైన గదులు, లక్షల ఖరీదైన ఫర్నిచర్, కళ్ళు మిరిమిట్లు కొలిపే ఇంటీరియర్ డెకరేషన్, పేదలు ఉండే ఇల్లంతా బాత్రూమ్, ఇలా ఎన్నో ఆధునిక హంగులతో విశాఖ ఋషికొండపై భవనాలు వెలిశాయి. గత ప్రభుత్వం రహస్యంగా ఉంచిన ఈ భవనాలు ఇప్పుడు ఓపెన్ అయిపోయాయి. ఋషికొండ భవనంపై మీడియా, సోషల్ మీడియాలో ఇప్పుడు మామూలు రచ్చ జరగడం లేదు. విశాఖపట్నం, వైజాగ్ అని పిలుచుకునే మహానగరం, ఆంధ్రప్రదేశ్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఇది. అందమైన సముద్ర తీరం దీనికి ఎంతో ప్రత్యేకం. సముద్రం ఒడ్డున ఉన్న నగరం కావడంతో పాటు అనేక ప్రత్యేకతలు, చరిత్ర ఉండడంతో ఏడాదంతా వైజాగ్కి పర్యాటకులు క్యూ కడుతూనే ఉంటారు. ఇండియన్ నేవీకి చెందిన తూర్పు నౌకాదళం కార్యకలాపాలు కూడా విశాఖ కేంద్రంగానే జరుగుతున్నాయి. దీంతో దేశ రక్షణలో విశాఖకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. నేవీ కార్యకలాపాలతో పాటు ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రక్షణ శాఖ మంత్రులతో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు, గవర్నర్లు, ఇలా ప్రముఖులు తాకిడి కూడా విశాఖకు ఇవే అని చెప్పారు. ఇంత ప్రాధాన్యం ఉన్న విశాఖను ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి చేసేందుకు ఆసక్తి చూపేది. అయితే గత ప్రభుత్వం విశాఖలో చేపట్టిన కొన్ని కట్టడాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ప్రధానంగా ఋషికొండపై రాజప్రసాదాలు తలపించేలా చేపట్టిన భారీ నిర్మాణాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. గత ప్రభుత్వం ఆ భవనాల వైపు కానీ ఆ దారిలో కానీ ఎవరిని వెళ్ళనీయకుండా అడ్డుకోవడం, రహస్యంగా టైట్ సెక్యూరిటీ నడుమ నిర్మాణాలు చేపట్టడం కూడా విమర్శలకు తెరలేచింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం, టీడీపీ కూటమి గెలవడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ చేసిన ఒక్కొక్క పనిలో తప్పుల్ని వెతకడం ప్రారంభించింది ప్రస్తుత ప్రభుత్వం. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన అనుచరులు మీడియాతో కలిసి ఋషికొండ భవనాలను సందర్శించడంతో గుట్టంతా రట్టయింది. వందల కోట్లతో విశాలవంతంగా నిర్మించిన భవనాలు గుట్టంతా బయటపడింది. మీడియాలో చర్చంతా ఋషికొండ భవనాలపైనే జరుగుతోంది. అదంతా భారీ ఖర్చుతో భవనాలు ఎందుకు కట్టినట్టు, ప్రభుత్వ భవనాలైతే ఏ ఉద్దేశంతో ఇన్ని రోజులు రహస్యంగా ఉంచారు, ప్రారంభోత్సవం కూడా రహస్యంగా చేయాల్సిన అవసరం ఏంటి, ఒకవేళ ప్రభుత్వ భవనాలే అయితే ఎవరి కోసం ఆ భవనాలు నిర్మించినట్లు, అలా అనేక ప్రశ్నలు ఋషికొండ విల్లాల విషయంలో వినిపిస్తుండడంతో ఇప్పుడు ఈ న్యూస్ అనేది హాట్ టాపిక్గా మారింది. విశాఖ ఋషికొండపై గతంలో టూరిజం చెందిన భవనాలు ఉన్నాయి. అయితే వాటికి ఏమైందో తెలియదు కానీ కొత్తగా భారీ స్థాయిలో విలాసవంతమైన భవనాలు నిర్మించేసింది గత జగన్ ప్రభుత్వం. ఆ సువిశాల అత్యంత విలాసవంతమైన భవంతులను చూసిన వారు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. తెల్లగా మెరిసిపోతున్న ప్యాలెస్లో పెద్ద ప్రవేశ ద్వారాలు, విశాలమైన పడక గదులు, అంతకు మించిన లగ్జరీ స్నానపు గదులు, లక్షల విలువైన మంచాలు, పరుపులు, బాత్టబ్లు, షాండ్లేర్లు, అలా అడుగడుగున అంతా రాజభోగమే తాండవమాడుతోంది. ఋషికొండపై జగన్ ప్రభుత్వం నిర్మించిన భవనాల రాజ్యకోటలు తలపిస్తున్నాయి. 141,000 పైగా చదరపు అడుగుల్లో అత్యంత విలాసవంతమైన భవనాలు నిర్మించారు. ప్యాలెస్లలో తలదన్నెల భవనాలు లోపల వెలుపల నిర్మాణాలు చేపట్టారు. అత్యంత ఖరీదైన మార్బుల్స్, గ్లాస్ ఫర్నిచర్తో కళ్ళు జిగిల్మనేలా భవనాలు ఉన్నాయి. దాదాపు 500 కోట్లతో 7 విలాసవంతమైన నివాస కార్యాలయాలు, భవనాలు నిర్మించారు. 7 3 ప్రత్యేక నివాస భవనాలు, 12 బెడ్రూములు ఉన్నాయి. ప్రతి బెడ్రూమ్కి సూపర్ లగ్జరియస్ నిర్మించిన అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి. ఆ స్నానపు గదులు పేదల ఇళ్ల కోసం జగన్ ప్రభుత్వం స్థలం కేటాయించిన దానికంటే చిన్నగా ఉంది. స్నానపు గది వైశాల్యం దాదాపు 480 చదరపు అడుగులు ఉంది. ఇంటీరియర్ డెకరేషన్ కోసమే సుమారు 1300 రకాల పైగా వస్తువులు వినియోగించారు. భవనాన్ని ఒక్క ఎత్తు అయితే బయట ఏర్పాటు మరో ఎత్తు. ఖరీదైన పచ్చికతో సువిశాలమైన లాండ్లు, పార్కులు భవనాల వెలుపల తీర్చిదిద్దారు. ప్రజల్లో వెలువడుతుంటే మరికొన్ని ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే 3 రాజధానులు ప్రకటించింది. విశాఖను ఆర్థిక రాజధానిగా అనౌన్స్ చేసింది. ఇక రేపో మాపో తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా తరలిపోతుందన్నట్లే గత 5 ఏళ్ల హడావుడి చేశారు. ఇదిగో రాబోయే దసరాకు సీఎం జగన్ విశాఖకు తరలి వెళ్తారు. లేదు వచ్చే సంక్రాంతికి పక్కాగా జగన్ విశాఖ నుంచే పరిపాలన ప్రారంభిస్తారు. వచ్చే కొత్త ఏడాది నుంచే విశాఖకు సీఎం మకాం మార్చేస్తారు. ఇలా 2019 నుంచి 2024 మధ్య అనేక మార్లు పత్రికల్లో మంత్రులు, వైసీపీ నేతలు ప్రకటనలు దర్శనమిచ్చాయి. అంతా అత్యవసరంగా జగన్ విశాఖకు తరలిపోయే చేసే ఏంటట అన్న చిరాకు కూడా ప్రజల్లో కనిపించింది. సీఎం కోసమే అంత దొంగ తిరుగుడుగా ఋషికొండ భవనాల గురించి వ్యవహరించడం ఎందుకు? ఋషికొండపై
కట్టేది టూరిజం రిసార్ట్ అని వైసీపీ నాయకులు మంత్రులు చెప్పుకొచ్చారు. ప్రారంభోత్సవం కూడా గుట్టుగానే చేశారు. అలాగే రిసార్ట్ కోసమే అయితే విలాసమైన ఆఫీసు లాంటి గదులు ఎందుకు? 7,266 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భారీ కార్యకలాపాలు భవనాలు కట్టాల్సిన అవసరం ఏముంది? చివరిగా ఋషికొండపై భవనాలను అంచనా వ్యయం 452 కోట్లు. ఇప్పటివరకు ఖర్చు చేసింది 407 కోట్లు. వరండాల్లో అమర్చిన షాండియర్ల ఖరీదే 2 లక్షలు. అలాంటివి పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇంటీరియర్ డెకరేషన్ కోసం వినియోగించిన వస్తువులు ఫర్నిచర్ ఖరీదు 33 కోట్లు. రోడ్లు, ట్రైన్లు, పార్కులు అభివృద్ధికి 50 కోట్లు. 6 బయట ల్యాండ్స్కేపింగ్, పార్కులో వాకింగ్ ట్రాక్ మరియు అదనపు ఖర్చు, బాత్టబ్ ఖర్చు 35 లక్షలు. గతంలో రోడ్లు వేయమని ప్రజలు ఎవరైనా ఎమ్మెల్యేలు మంత్రులను అడిగితే డబ్బంతా సంక్షేమానికి ఖర్చు అయిపోతోందని, ఇంకా నిధులెక్కడవని సమాధానం చెప్పేవారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే అయితే ఒక నెల పింఛన్ను తీసుకోవడం మానేస్తే రోడ్లు వేయొచ్చని సమాధానం ఇచ్చి షాక్కి గురి చేశాడు. మరి రోడ్లు వేయడానికి లేని నిధులు ఇలా ప్యాలెస్లు కట్టడానికి ఎక్కడి నుంచి వచ్చాయో ఆ అమాత్యులకు, వారికి సహకరించిన అధికారులకే తెలియాలి. నాట్ లీస్ట్ ఈ ఋషికొండకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్కి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే పక్కన ఉన్నటువంటి గంట బటన్ అయితే కొట్టండి. వెంటనే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.